ఈ పునరుద్ధాన ఆరాధనలో దేవుణ్ణి కలుసుకోవటానికి వచ్చిన ప్రజలారా, మీకు ఒక శుభవార్త. కొన్ని దినాల నుంచి ఒక ప్రత్యేకమైన ఈవి నీ కొరకు మాత్రమే ఇవ్వటానికి దేవుడు దాచిపెట్టించాడు. ఆ ఈవేంటో నాకు తెలియదు. మంచి ఆరోగ్యమేమో నాకు తెలియదు, నీ పిల్లలకి చక్కటి ఉద్యోగమేమో నాకు తెలియదు, నువ్వు చేస్తున్న పని స్థలంలో చక్కటి ప్రమోషన్ ఏమో నేను ఎరుగను. ఇంతకాలం నా కుమార్తె వివాహం కావాలి, కొన్ని సంవత్సరాలు బట్టి ఏడ్చేవేమో, ఇన్ని సంవత్సరాలు బట్టి ఏడ్చిన ఆ వివాహ శుభకార్యం ఈ దినాల్లో దేవుడు జరిగించబోతున్నాడేమో. కష్టపడి చదువుకున్నానయ్యా, సరైన ఉద్యోగం రాలా, చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాలేదు, చిన్న ఉద్యోగం చేస్తున్నా అని కొన్ని సంవత్సరాల నుంచి చక్కటి ఉద్యోగం కొరకు ఎదురు చూసి నిరాశతో ఈ ఆరాధనకు వచ్చావేమో. శుభవార్త, అలాంటి శ్రేష్టమైన చక్కటి ఉద్యోగం నీకు నీ పిల్లలకి ఇవ్వాలని కొన్ని దినాల బట్టి దేవుడు నీ కొరకు దాచిపెట్టి ఉంచాడు. అయ్యా, వివాహమై చాలా సంవత్సరాలు అవుతుందయ్యా, నా గర్భం మోయబడింది. అవమానం ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లా. కొన్ని అవమానాల మధ్యలో నేను చిక్కుపడ్డానయ్యా, ఆర్థిక సమస్యల్లో చిక్కుపడ్డానయ్యా, ప్రజల మధ్యలో తలెత్తుకోలేక అవమాన భారంతో కన్నీళ్లు విడుస్తున్నానయ్యా. అలాంటి స్థితిలో ఈరోజు ఈ ఆరాధనకి ఎవరైనా వచ్చారా? ఒక శుభవార్త. కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు అనుభవిస్తున్న సమస్యకు పరిష్కారం నా దేవుడు కొన్ని దినాల నుంచి దేవుడు దాచిపెట్టి ఉంచాడు. అందరినీ ప్రేమించిన ప్రేమతో యేసయ్య నిన్ను ప్రేమించలా. ఈ మాటలోతో అర్థం చేసుకో. యేసయ్యకు నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను ఒక ప్రత్యేకమైన ప్రేమతో ప్రేమించాడు. నిన్నెవరూ ప్రేమించనంతగా ఈ దేవుడు నిన్ను ప్రేమించాడు. అమ్మ కూడా నిన్ను అంత ప్రేమించలేదేమో, నాన్న కూడా అంత నిన్ను ప్రేమించలేదేమో, నాని పిలుచుకునే ఏ తోబుట్టు కూడా నిన్నంతగా ప్రేమించలేదేమో. ఈ దేవుడు ప్రపంచంలో నిన్నెవ్వరూ ప్రేమించలేనంతగా నా దేవుడు నిన్ను ప్రేమించాడు. నా దేవుడు అంటాడు, నువ్వంటే ఒక ప్రత్యేకమైన ఇష్టం నాకు. ఒకవేళ లోకం చూసి ఇదే భర్తను కోల్పోయింది వెధవరాలు, ఇదే సంతానం లే, ఇదే ఇదిగో ఇలాంటి పనికి మాలింది, ఈడ ఎప్పుడు అప్పులతోనే తిరుగుతాడు, ఈడ ఎప్పుడు పేదరికపు బ్రతుకు, లోకం నిన్ను చిన్నచూపు చూస్తుందా? ఒక శుభవార్త, లోకం నిన్ను చిన్నచూపు చూస్తుందన్న సంగతి నీ దేవుడు ఎరిగి ఎవ్వరూ నిన్ను ప్రేమించినంతగా ఓ ప్రత్యేకమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీకు మాత్రమే ఇవ్వాలని, నీ భర్తకు మాత్రమే ఇవ్వాలని, నీ పిల్లలకు మాత్రమే ఇవ్వాలని, నీ కుటుంబ సభ్యులకు మాత్రమే ఇవ్వాలని నీ కొరకే దేవుడు కొన్ని ఈవులు దాచిపెట్టి ఉంచాడు. దేవుడు దాచిపెట్టిన ఈవిని యేసు నామములో ఈ దినమే దేవుడు నీకు అనుగ్రహించును గాక.